చాలా సార్లు మనకు ఆరోపణలు వచ్చినాయి. మీకు ఉదాహరణకు మీకు 80 ఆ ప్రాంతంలో సీతారాం కేసర్ అని కాంగ్రెస్ ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండే. ఆయన ఇంటి మీద, తర్వాత మిగతా వాళ్ళ ఇంటి మీద ఫోన్ ట్యాపింగ్ ఉన్నదని అనుమానం వచ్చినప్పుడు అప్పుడు ఇది అది అదేంటంటే ఇది ఈ ప్రభుత్వం ఉండే, మిశ్రమ ప్రభుత్వం ఉండే, వాళ్ళు దానికి మెజార్టీ అది మద్దతు ఉపసంహరించుకున్నది కాంగ్రెస్ పార్టీ. దాని ప్రభుత్వం కూడా పడిపోయింది కేంద్రంలో. కాబట్టి ఈ ఈ ప్రభుత్వాలు నిఘా వేయడం అన్నది ఒక ఎత్తు అయితే, ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మనకు 2-3 విషయాలు మనం ఈ అవి ఈ రాజకీయాలు ఇవన్నీ పక్క పెట్టి అసలు ఉద్దేశం మనం దాన్ని మాట్లాడుకుంటే వేరే వస్తుంది. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు జరిగింది? ఫోన్ ట్యాపింగ్ జరగడంలో ఈ ఎక్కువ ఒక తిరుపతి ఒకరు ఇద్దరు తప్ప అందరూ రిటైర్డ్ అధికారులను ఎందుకు వేసినారు? దానిలో సాధ్యమైనంత వరకు ఒకటే వర్గాన్ని వాళ్ళు ఎందుకు వేసినారు? ఇవన్నీ కూడా ప్రజలకు పెద్ద ఎత్తున అనుమానాలు వస్తున్నాయి. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరన్నా దేశ ఏది భద్రతకు కానీ, లేకపోతే ఇంకా మిగతా ఏదైనా సమాజానికి ముప్పున్న ప్రమాదకరమైన వ్యక్తులకు ఉంటే అది కూడా ఒక పరిమితి లోబడి, అది ఒక అనుమతి లోబడి ఫోన్ ట్యాపింగ్ చేయాలి. ఫోన్ ట్యాపింగ్ అనేది ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదని చట్టాలు ఉన్నాయి, అందరికీ తెలుసు. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, అసలు ఉద్దేశం ఏంటి? ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేసినారు? అసలు ఇది ఏదైతే స్పెషల్ ఈ టాస్క్ ఫోర్స్ అనేది ఎప్పుడు పడ్డది? స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనేది నాకు తెలిసిన మటుకు ఎలక్షన్స్ ఒక 6-7 నెలల ముందు పడ్డది. అంతకుముందు ఇప్పుడు ఏదైతే ప్రభాకర్ రావు కింద పనిచేస్తున్న రాధాకృష్ణరావు కానీ, ఇంకా ఈ రావు, తిరుపతి, మిగతా వాళ్ళందరూ కూడా అప్పుడు ఏర్పడ్డ ఈ సిట్, అది ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ లేకపోతే ఇది ఏదైతే సంస్థ ఉన్నదో ఇది ఎవ్వల ఆధీనంలో లేదు, ఇండిపెండెంట్గా పనిచేసింది. అట్లా ఉండదు. అయితే ఏంటంటే ఇలా ఎక్కువ భాగం ఇది రిటైర్డ్ అధికారులు. ఎందుకంటే అప్పటికే ప్రభాకర్ రావు రిటైర్డ్ అయిన తర్వాత ఆయన గ్రూప్ 1 ఆఫీసర్, ఐపీఎస్ కూడా కాదు, గ్రూప్ 1 ఆఫీసర్ను రిటైర్డ్ అయిన తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్గా వేయడం జరిగింది. ఇంటెలిజెన్స్ చీఫ్గా వేస్తే అప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్, మిగతా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కూడా చేశారు. ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ను ఇంటెలిజెన్స్ చీఫ్ పెట్టేస్తారు, అది అన్ని నియమాలకు విరుద్ధం అంటే దాన్ని తీసేసి ఏం చేశారు, దాన్ని ఈ టీం ఒకటి అన్ని వ్యవస్థల కన్నా కూడా బలవంతమైన అన్ని ఇప్పుడు హైడ్రా లెక్కనే ఇప్పుడు రేవంత్ రెడ్డి హైడ్రాకి ఏ విధంగా పవర్లు ఇచ్చాడో ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఆ విధంగా పవర్స్ ఇచ్చి ఇచ్చారు. అసలు ఉద్దేశం ఏంటి? ఎందుకు చేశారు? అసలు ఇది ఒక సంస్థ నెలకొల్పాల్సిన వచ్చింది, ఈ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు పాల్పడ్డారు అంటే, ఎలక్షన్స్ ముందు అప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వానికి కొంత అనుమానాలు, భయాలు, ఏమన్నా అనేకమైన ఇది కొద్దిగా సమస్యలు వచ్చినాయి. అయితే వాళ్ళు ప్రజలను వదిలిపెట్టి ఇదేదైతే అనుకోని ఏది అక్రమార్గం, ఒక విధంగా అక్రమార్గం ఇదేంటంటే అపోజిషన్ లీడర్స్ అన్ని ఫోన్స్ ట్యాప్ చేయడం, అపోజిషన్ పార్టీలకు ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు కానీ, ఫైనాన్సర్స్ కానీ, పెట్టుబడిదారులు కానీ ఎవరు వీళ్ళకు ఫైనాన్సింగ్ చేస్తారు ఎలక్షన్స్లో, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. తర్వాత మూడోది ఏంటంటే, ఎలక్షన్లో టీఆర్ఎస్కు సజావుగా వాళ్ళు డబ్బుల పంపిణీ ఎట్లా పోవాలి సాఫీగా, తర్వాత మిగతా పార్టీల వాళ్ళ యొక్క డబ్బులను ఏ విధంగా అడ్డుకోవాలి, ఇవన్నీ విషయాలు కాదు, మామూలు విషయాలు లెక్క పెడితే రేవంత్ రెడ్డి ఇవన్నీ వెంకరెడ్డి గారు ఇవన్నీ ఉంటే, కానీ దాన్ని మనం అసలు ఉద్దేశం చూస్తే ఇది మళ్ళీ మూడోసారి టీఆర్ఎస్ ఏదో విధంగా అధికారం రావడం కోసం చేసిన ఇది ఒక విధంగా అనైతికము, అక్రమం. ఎందుకంటే ఆ విధంగా ప్రతి పెట్టుబడిదారు మీద, ప్రతి బిల్డర్ మీద పెట్టారు. ఒక దగ్గర వచ్చిన కేసు ఏంటంటే, మీకు ఇప్పుడు కూడా ఇప్పుడున్న శ్రీనివాసరెడ్డి అప్పుడు సిటీ కమిషనర్ ఉండే, ఆయన తీసేసారు, మళ్ళీ మార్చారు. ఆయన ఉన్నప్పుడు పాపిరెడ్డి గారు ఈటెల రాజేంద్ర గారు కూడా కమెంట్స్ చేశారు. నేను అప్పుడులో బై ఎలక్షన్స్ టైంలో ప్రతిరోజు నా ఫోన్ ట్యాప్ చేసి నేను ఎవరి దగ్గరికి వెళ్తున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను అన్నీ కూడా ట్యాప్ చేసిన పరిస్థితి అని ఇప్పుడు ఈటెల రాజేంద్ర గారు కూడా మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు ఈ రాజకీయ నాయకులు చేసింది అనేది అది మామూలు విషయం, కానీ నేను ఇంకా దానికన్నా ఫర్దర్ ముందుకు పోతున్నాను. ఒక బిల్డర్ ఒక 10 కోట్ల రూపాయలు పేమెంట్ కోసం ఒక వేరే బిల్డర్తో మాట్లాడుతుంటే ఆ ఫోన్ ట్యాప్ చేసి ఈయన వెహికల్ అని పోతుంటే వెహికల్ అడిగి ఆయన ఏం చేయలేని పరిస్థితులు, అప్పుడు ఏమి చెప్పుకునే పరిస్థితి లేకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సిటీ కమిషనర్ దగ్గర పోయి చెప్పుకుంటే ఇప్పుడు దాన్ని సిట్ వేస్తున్నారు, ఏమైనా వస్తే బయటపడితే చేద్దాం అంటే ఈ ట్యాపింగ్ ఏమైందంటే కేసీఆర్ కానీ వాళ్ళ ప్రభుత్వం కానీ రాజకీయాల కోసం వాడుకుంటే
కింద ఉన్న అధికారులు వేసినా దాని స్వకార్యం కింద డబ్బులు గుంజడం, బెదిరియడం, రకరకాల బ్లాక్ మెయిల్ చేయడం ఏంటంటే ఒక విచ్చలవిడి రాజ్యం, ఒక విధంగా ప్రజలను టెర్రరైజ్ చేయడం. ఇప్పుడు ఎందుకు నేను కూడా బయటకు వచ్చిన ఎలక్షన్స్ ముందు నేను అక్కడ నాకు ఉన్న పాత టీఆర్ఎస్ మిత్రులు కానీ లేకపోతే ఎవరితో మాట్లాడినా కూడా అలా కూడా చెప్తారు, మీరు మాట్లాడితే మాత్రం మీరు వాట్సాప్లో మాట్లాడండి, మామూలు ఫోన్లో మాట్లాడకండి. మా అన్ని ఫోన్లు కూడా ట్యాపింగ్లు ఉన్నాయి. ఎవరితో మాట్లాడినా ఉన్నాయి అనుకుంటే ఎలక్షన్లో ఒక 6 నెలల ముందు చాలా మంది ఎవరైతే మీడియాలో పనిచేసే వాళ్ళు కానీ, అది ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, లేకపోతే యాక్టివిస్టులు కానీ, ఎలక్షన్లో తిరిగే వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు చాలా వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ ఉంది, నిఘా ఉంది. చాలా మంది నేను అనుకుంటే ఒక 6 నెలలు చాలా మంది మామూలు సెల్లుని ఎవరు వాడారంటే అదే సెల్లులో ఈ వాట్సాప్ కాల్స్ వాడుతున్నారు. ఎందుకంటే ఆ లెవెల్లో పోయింది. అప్పటికి జనాలు తెలిసిపోయింది, అందరి ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి, జరుగుతున్నది ఇన్ఫర్మేషన్. కానీ ఇది అంతే విషయం. అసలు ఇంటెన్షన్ ఏంది, అసలు పాయింట్ అది ఇంటెన్షన్ ఏంది అనుకున్నప్పుడు ఇప్పుడు ఉదాహరణకు మనకు లెక్కలు వస్తున్నాయి. ఏంది అక్కడ రాధాకిషన్రావు దొరికిన తర్వాత కొన్ని విషయాలు ఎక్కువ వచ్చినాయి. రాధాకిషన్రావు ఏం చెప్పిండు, నాకు నా బాస్ అయిన ప్రభాకర్ రావు గారు చెప్తేనే చేసినాడు. ప్రభాకర్ రావు అటు హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఆయన ఏం పేరు చెప్తాను, డీజీపీ, అప్పుడున్న డీజీపీ పేరు చెప్పలేదు, అప్పుడున్న డీజీపీ చెప్తే చేసినా చెప్పాడు. ఇవన్నీ వాళ్ళ స్టేట్మెంట్స్. అయితే ఒకటేంటంటే ఇక్కడ మనం 2 విషయాలు చూడాలి. అధికారులు అక్కడ కేవలం నిమిత్త మాత్రులు, ఒక పావులు, ఆ పావులుగా ఉపయోగపడ్డారు. ఆ పావులుగా వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళు వేసుకొని బయటకు రాకుండా చూసుకోవడానికి ఆ ఫోన్ ట్యాపింగ్లో వాళ్ళని పెట్టుకున్నారు. అంతేగాని వాళ్ళకి స్వతంత్ర నిర్ణయాధికారం లేదు, వాళ్ళు పెద్దగా వాళ్ళు చేసింది కూడా లేదు. కాకపోతే దాంట్లో కొంత దొంగలు తయారై వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదించడం, మిగతా యాక్టివిటీ చేసింది. కానీ ఇదంతా కేవలం అప్పుడున్న ప్రభుత్వం, అప్పుడున్న రాజకీయ ఉద్దేశాల కోసం, రాజకీయంగా దాన్ని లబ్ధి కోసం వాడుకున్నారు కాబట్టి ఇది వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మామూలుగా డిస్కషన్ చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అందరమే నిఘా పెడతలేదా, లేదా మోడీ గారి ప్రభుత్వం నిఘా పెడతారు. నిఘా లేదంటే ఎవరు ఒప్పుకుంటారు, తమాయకులు కాదు. నిఘాలో కూడా ఒక పద్ధతి ఉంటుంది, ఒక స్థాయి ఉంటుంది. కానీ మొన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అన్ని కూడా దాటిపోయారు. అది వేయడము, దానికి అధికమైన పవర్స్ ఇవ్వడము, అందులో రిటైర్డ్ వాళ్ళని పెట్టడము, ఎలక్షన్స్ కోసం అడుగులు. ఇప్పుడు మీకు అది కూడా ఇక్కడ వికారెడ్డి గారు ఇక్కడ మన బై ఎలక్షన్ అయింది కదా, రాజగోపాల్ రెడ్డి గారు ఓడిపోయినారు. దాని పేరైంది అది బై ఎలక్షన్, ఎమ్మెల్యే బై ఎలక్షన్ ఓడిపోయారు కదా నల్గొండ జిల్లాలో. అది ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్, ఆ ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ అది జరిగినప్పుడు ఆయన ఒక విధంగా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్నే కాదు, అప్పుడున్న టీఆర్ఎస్నే కాదు, ఆఖరి బీజేపీని కూడా ఆయన అక్యూజ్ చేశాడు. బీజేపీ కూడా నాకు కోఆపరేట్ చేయలేదు, బీజేపీ వాళ్ళు కూడా చేయలేదు, నన్ను పైసలు మధ్యనే లేదు, టీఆర్ఎస్ వాళ్ళు స్వేచ్ఛగా పోలీసు వ్యాన్లలో పట్టుకుపోయే డబ్బులు వంచారు కాబట్టి నేను డబ్బులు వంచగలిగితే నేను గెలిచేది. వాళ్ళు డబ్బులు ఏది ప్రతి విలేజ్కి పోలీసు వ్యాన్లలో పోయి పంపారు. అంటే ఇదంతా ఏం జరిగిందంటే ఎలక్షన్లో గెలవడం కోసం మళ్ళీ వాళ్ళే చెప్పారు ఫోన్ ట్యాపింగ్లు ఎవరైతే అధికారులు మాటలు ఎలా చూడాలంటారు పాపిరెడ్డి గారు? బండి సంజయ్ గారు ఏవైతే మాట్లాడారో ఇప్పుడు ఈ రాష్ట్ర పోలీసుల మీద మాకు నమ్మకం లేదు, రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఇది సిబిఐకి అప్పచెప్పాలంటంలో రాజకీయ కోణంలో చూడాలంటారా, నిజంగా దాన్ని మాట్లాడారనుకోవచ్చు? ఇప్పుడు ఒకటి దానిలో కొంత వాస్తవం ఉన్నది, కొంత రాజకీయం ఉన్నది. వాస్తవం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ అయితే సిబిఐ అయితే కొంత మేరకు అది స్వతంత్రంగా పనిచేయదు. అయితే సిబిఐ మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి, అనేక అభియోగాలు. సిబిఐ కూడా బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నదని అన్ని ఆపోజిషన్ పార్టీస్ అక్కడ కూడా ఆరోపించారు. కాబట్టి సిబిఐ కూడా ఆరోపణలు లేకుండా అదే పనిచేస్తుంది. సిబిఐని మోడీ ప్రభుత్వం వాడుకున్నది ఎఫెక్టివ్ గా, అంతకుముందు ప్రభుత్వాలు ఇవి వాడుకున్న వాళ్ళు కూడా, ఈవెన్ జర్నలిస్టులు, ఇంటలెక్చువల్స్, పొలిటికల్ లీడర్స్ కూడా చాలా మంది చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే ఇది పక్క వెళ్ళిన మిగతా విషయాలు, ఇది ఒక ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఒక ఇష్యూ ముందుకు వచ్చింది, ఫోన్ ట్యాపింగ్. ఈ ఫోన్ ట్యాపింగ్ కి మనం మొత్తం ఎంక్వైరీని పరిమితం మనం దాన్ని కన్ఫైన్ చేసి అక్కడికి ఆగి నిజంగా ఇది జరిగిందా, జరుగుతూ ఏ లెవెల్ జరిగింది, జరగడం వల్ల రాజకీయ వాతావరణం విభిన్నంగా కలుషితమైంది, ఏది రాజకీయ నాయకులకు కానీ ప్రజలకు కానీ వాళ్ళ ప్రాథమిక హక్కు ఏ విధంగా భంగం జరిగింది, మిగతా ఇవన్నీ కూడా ముఖ్యమైన విషయాలు. కాబట్టి ఇది చాలా ఫోన్ ట్యాపింగ్ చాలా సీరియస్ విషయం. కాబట్టి దీన్ని రాజకీయ రాజకీయాలకు చూడకండి. ఇది కాంగ్రెస్ చేసినా మంచిదే, మీరు చేసినా మంచిదే, ఇద్దరు
వాస్తవాలు బయటకు వస్తే భవిష్యత్తులో ఇటువంటి అనైతిక అంటే అన్వాంటెడ్ ఈ డెవలప్మెంట్ జరిగాయి ఈ పోలీస్ ఆఫీసర్స్ కూడా భయపడతారు. ఒకప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఐఏఎస్ ఆఫీసర్ సిస్టమ్ చేసిన తర్వాత చాలా మంది కూడా జైలుమైన తర్వాత నేను కూడా ఐఎస్ లెవెల్ ఉన్నా కూడా ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్స్ కూడా నేను మాట్లాడాను. చాలా మంది కూడా మాకు రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటేనే మేము చేస్తాం కానీ ఊరలో ఏమని చెప్పారు. చాలా మంది కూడా మొగ పట్టుకొని చెప్పారు. మినిస్టర్ చెప్పినా ఈవెన్ సీఎం ఆఫీస్ వచ్చినా కూడా మాకు రిటర్న్ గా మీరు నోటు మీద రూరల్ పర్మిషన్ కూడా మేము చేయం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ అధికారులను కూడా ఉపయోగిస్తారు. ఎందుకంటే అధికారులకు కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది, వాళ్ళకు ఎథిక్స్ ఉంటాయి, వాళ్ళకు ఒక ఉద్యోగ నియమావళి ఉంటుంది. అవన్నీ మర్చిపోయి సీఎం చెప్పింది కాబట్టి లేదా ప్రభుత్వం చెప్పింది కాబట్టి వాంతంతా వీందంతా వాని అది చేస్తాయి. అటువంటి ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఏదైతే చట్ట ప్రకారం ఏముంటుందో వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేయాలి. తప్పు జరిగితే వాళ్ళ మీద కూడా శిక్షించాలి. కాబట్టి